హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మంచివాడు. మంచివాడికి ఆయన ఏం చేస్తాడు? కీర్తనలు చదువుకున్నాం కదా. ఏం చేస్తాడు? పక్కన అక్కడ మేలు చేయను. మంచివారికి ఆయన మేలు చేయను. యథార్థ హృదయులకు ఆయన మేలు చేయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మంచివాడు, యథార్థుడు. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చేసి మరి హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడే ఒక విషయము మనకు తెలియజేయబడింది. ప్రియులారా, అంకంపల్లిలోని బట్టి గురుప్రసాద్ నాయుడు వారి తల్లి ఎంకమ్మ పోయిన వారంలో ఆమెనే తన కోడలతో మాట్లాడి నాకు బాప్తిసం ఇప్పించండి అని అడిగింది. బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆమెకు జీవమ్మ అని పాస్టర్ గారు నామకరణం చేసి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బిడ్డ ఇప్పుడు వాళ్ళ ఆరాధన కూడా వచ్చినట్టు బాగలేకపోయినా ఇంట్లో పరిస్థితిలో వాళ్ళు ఆరాధనకు వచ్చినారు. ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె అక్కడ ప్రభువులో నిద్రించి ఉంది. అందును బట్టి నాయుడు గారి తల్లి కదా చనిపోయినది, వాళ్ళు చూసుకుంటారని కాదు. మనమందరము ఒకటే శరీరంలోను ఒకటే రక్తంలోను పాలు పంచుకున్నటువంటి వారమై ఉన్నాం సంగమనగా. కాబట్టి మరి వారి విషయము తెలియజేసినప్పుడు ఈరోజైతే సాయంకాలం వెళ్దాం, మరి లేకపోతే పాస్టర్య చర్చి గ్రూప్లో పెడతారు కదా, ప్రతి ఒక్కరు కూడా స్పందించి సంఘమే అంకంపల్లి గ్రామానికి వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా కదా. ఆమె మేము వెళ్ళినప్పుడు కూడా ఒక మాట అడిగింది, సార్ నేను ఇక్కడ చనిపోతే నేను అక్కడ ఉంటాను కదా, ఇంకా నా పత్రాలు దేవుడికి దొరకలేదేమో, ఆ పత్రం చించితే నేను ఇక్కడ చనిపోతాను, అక్కడ నేను లేపబడతాను. హల్లెలూయా. నిశ్చయం ఖాయం. ఆమె ఇక్కడ కన్ను మూసింది, నా దేవుని సన్నిధిలో కన్నులు తెరవబడి ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు అందరికీ కూడా హ్యాపీ రిజరక్షన్ డే. హల్లెలూయా. పునరుత్థాన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము లేఖన భాగాన్ని మనము చూసుకుందాము పిల్లరా. అందరూ బైబిల్ వచ్చిన పాడుకుందామా? పఠింప శ్రేష్ఠ గ్రంథము. సూపర్. అందరికి వచ్చేసి పఠింప శ్రేష్ఠ అనుదినం పఠించిన పఠింప శ్రేష్ఠ గ్రంథము. ఎత్తాలి బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము. పఠింప శ్రేష్ఠ గ్రంథము. అనుదినం పఠించిన పఠింప శ్రేష్ఠ
అనుసరించవలసినటువంటి గ్రంథము ఏది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దిన లేఖన భాగాన్ని మనం చూసుకుందాము. ఈరోజు ఏ రోజు? పునరుత్థాన ఆదివారపు దినము. ఈరోజు యేసు ప్రభువు చెప్పినట్టుగానే ఆయన ఏమి చేసి ఉన్నాడు? ఆయన లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన యేసయ్యకు పేరు ఏమి అంటే పునరుత్థానుడు. ఆదివారానికి మరొక పేరు ఏమి? పరిశుద్ధ దినము. వెరీ గుడ్. పునరుత్థాన దినము అని పేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందును బట్టి పిల్లరా, ఈ యొక్క ఆదివారం యేసు ప్రభు లేచిన దాన్ని బట్టి ఎవ్వరూ కూడా ప్రపంచంలో చనిపోయి సమాధి చేయబడి వారు ప్రాణముతో తిరిగి లేవలేదు. యేసు ప్రభు మాత్రమే లేచి ఉన్నాడు. అందును బట్టి ఈ ప్రతి ఆదివారము కూడా ప్రపంచం అంతటా కూడా సెలవు దినముగా పరిగణించబడినది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో ఆ పునరుత్థానమైన యేసు క్రీస్తులో మనకున్నటువంటి ఆశీర్వాదాల గురించి మనము ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చదువుకుందామా? ఇప్పుడైతే నిద్రించిన వారిలో అమ్మా ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి తర్వాత మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నారు. ప్రియులారా, లోకరీత్యా మనం చూసుకున్నట్లయితే చనిపోయినటువంటి వారు లేపబడతారా? లేదు. అయితే లేఖనాల ప్రకారంగా యేసు క్రీస్తు ప్రభువు ఆయన మృతులలో నుండి లేచినటువంటి వారిలో ఆయన ఒక్కడే ప్రథముడు. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పడం, ప్రథముడు మన యేసు. మృతులలో నుండి లేపబడిన ప్రథముడు. హల్లెలూయా. ఎవ్వరూ కూడా భూమి పుట్టినది మొదలుకొని ఈ దినము వరకు ఇంకా ముందుకు కూడా లేపబడేటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. హల్లెలూయా. లేపబడి ఉన్నాడు అంటే ఆయన ఎవరు? ఆయన ఒక్కడే. ఆయన పేరే యేసు ప్రభువు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము
కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఏ విధంగా వచ్చినాడమ్మా? సూపర్, చెప్పండి, సూపర్ మాత. ఏ విధంగా వచ్చినాడు? ఫిలిప్పీ పత్రిక ఏమని సెలవిస్తుంది? ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి దాసుని స్వరూపము ధరించుకొని రిక్తునిగా చేసుకున్నాడు. హల్లెలూయా కదా. ఆ ప్రభు మనుష్య కుమారుడుగా మనిషి యొక్క పాపం నుండి విడిపించడానికి, మనుషుని మరణము నుండి విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభు మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చినాడు. మరణాన్ని అనుభవించాడు. తర్వాత ఆయన సమాధి చేయబడి ఆయన తిరిగి లేపబడ్డాడు. లేపబడినటువంటి ఆ ప్రభు ఆయన నమ్మిన వారితో మృతుల పునరుత్థానము ఉంది అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే మరణము యేసు ప్రభుని ఓడించలేదు. అందుకే సిలువలో ఒక మాట ఆయన పలికి ఉంటూ ఉంటాడు. ఒక్కసారి మనం చూసుకుందామా? 57, 15, 57. సారీ నాన్న, 55 మా 15. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా కదా. ఇక్కడ చూస్తున్నాం, ప్రభువు ఎప్పుడైతే 3వ రోజు లేపబడి ఉంటూ ఉన్నాడో, ఇక్కడ మనం చూస్తున్నాము. ఇప్పుడు 53 నుంచి మనం చూసుకున్నట్లయితే, క్షయమైన ఈ శరీరము ఆ క్షేత్రను ధరించుకోవలసి ఉన్నది. మర్తమైన ఈ శరీరము అమర్తమైన జీవమును ధరించుకొని ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్తమైనది అమర్తమైన నిత్యము జీవిస్తూనే ఉండేది ధరించుకుంటాం. విజయమందు మరణము ఏమి చేయబడింది? మృంగి వేయబడినది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. విజయమందు మరణం ఏమి చేయబడింది? యేసు క్రీస్తు ప్రభువు మరణమును గెలిచి తిరిగి లేచడము ద్వారా మరణము ఏమైపోయింది? పక్కనంతా ఓడిపోయింది. మరణము ఓడిపోయింది. మరణము ఓడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే మరణము పైన యేసు ప్రభుకు ఏముంది అంటే జయము, విజయము ఉంటూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. యేసు ప్రభుని రోమా సైనికులు చాలా మంది అనుకున్నారు. యేసు ప్రభువు ఇంకా కల్వరి శిలువలో 7 మాటలు పలికా, ఇంకా చనిపోయినప్ప. కానీ ఎప్పుడైతే ఆయన చెప్పిన ప్రకారంగానే కదా 3వ రోజు మనం చూసుకున్నట్లయితే ఏం చేస్తారమ్మా? మనోళ్ళు కూడా వెళ్తారా సమాధి దగ్గరికి? అట్లే వీళ్ళు కూడా వెళ్ళినారు. మరియా మగ్దలేని మరియా మరికొందరు వెళ్ళినారు. వెళ్ళినప్పుడు సమాధి తెరవబడింది. హల్లెలూయా. సమాధి ఏం చేయబడింది? తెరవబడి ఉంది. అక్కడ ఖాళీ వస్త్రాలు మాత్రమే ఉన్నాయి. అక్కడ దూత చెప్తూ ఉంది. ఏమని చెప్తూ ఉంది? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచినటువంటి వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతూ ఉన్నారు? మీరు వెళ్ళి ఆయన
లేచిందనేటువంటి వార్తను మీరు వెళ్ళి ప్రకటించండి. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. తర్వాత ఆయన శిష్యులకు కూడా అగుపడినట్టుగా మనము లేఖన భాగాలలో చూస్తూ ఉంటాం. లేచినట్టు ప్రభువు శిష్యులకు, సంఘానికి ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఆయన ఎమ్మాయి గ్రామంలో కనపడినప్పుడు ఆయన యేసు ప్రభుని ఎవరు కూడా గుర్తించలేదు. వారితో చెప్తూ ఉన్నాడు, భయపడకము, నేను మీకు తోడుగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే బట్టి పిల్లరా, మన ప్రభువు ఆయన చనిపోయి సమాధి చేయబడి సమాధిలోనే లేడు. ఆయన దేహము సమాధిలో కుళ్ళిపోలేదు. ఆయన సమాధిని, మరణమును గెలిచి ఏం చేశాడు? తిరిగి లేచాడు. అందును బట్టి ఆయనకు మరణము పైన ఏమున్నది? విజయము ఉంది. మరణము పైన ఆయనకు అధికారము ఉన్నది. అందును బట్టి పిల్లరా, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. కాబట్టి యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు ఆయన ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఏం చేస్తూ ఉన్నారు? గోళ్ళ వేసి ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు అక్కడికి వెళ్ళి అందరినీ బయటికి పంపించి, యేసు ప్రభు, ఆయన శిష్యులు, ఆ తర్వాత చిన్నదాని యొక్క తండ్రి యాయీరు అధికారి వెళ్ళి పడుకొని ఆక చనిపోయినట్టు ఆ బిడత గురించి ప్రభు చెప్తారు, ఈ చిన్నది నిద్రించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయినటువంటి వారిని లేపడం ఎంత సులభమో, నా ప్రభువు మరణాన్ని జయించి ఉన్నాడు కాబట్టి మరణించినటువంటి వారికి జీవము ఇవ్వడానికి ఆయన అంత సులువు. పునరుద్ధానుడైన యేసు ప్రభువుకు దేనిపైన అధికారం ఉంది? ఒకటి చెప్పండి, దేనిపైన అధికారం ఉంది? అందుకోసం మరణంతో మాట్లాడతాడు. మరణమా నీ ముల్లు, మరణమా నీ విజయము ఎక్కడ? మరణపు ముల్లును నా ప్రభువు ఏం చేశాడు? విడిచినాడు. ప్రైజ్ ది లార్డ్. అందుబట్టి పిల్లల, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము, చనిపోయినటువంటి ఆ యొక్క చిన్నదానితో అంటూ ఉన్నాడు, చిన్నదానాలే తలు తాకుమి, చిన్నదానాలేమో అన్న వెంటనే ఆ బిడ్డ లేచి కూర్చోయింది. తర్వాత మనం చూసిన మార్తా మరియల సహోదరుడైనటువంటి లాజరు, ఆయన కూడా ఏమైనాడు? చనిపోయినాడు. సమాధి ఎన్ని రోజులైంది? 4 రోజులు గడిచి 5వ రోజులో వచ్చింది. రోగి అయినప్పుడు యేసు ప్రభు వర్తమానం పంపినారు, కానీ వెళ్ళడానికి కుదరలేక ఆయన అనేకమైన స్వస్థతలు, అద్భుత కార్యాలు చేస్తూ వచ్చేపాటికి ఏమైపోయినాడు? లాజరు ఏమైపోయినాడు? రోగి అయిన వ్యక్తి ఏమైపోయినాడు? చనిపోయినాడు. చనిపోయినటువంటి ఆ యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ లబోదిబో అంటూ ఉన్నారు. నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు. అమ్మ సమాధి ఎక్కడ అంటే, మాకు కూడా తెలుసు మృదుల పునరుత్థాన దినమందు లాజరు లేకపోతారు. కాదమ్మా, సమాధి ఎక్కడ? అక్కడికి పిలుచుకోపోయినప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆ సమాధి దగ్గర ప్రభు వెళ్ళినాడు. ప్రభుతో పాటు అనేకులు వెళ్ళినారు. ఏమి జరుగుతుంది? ఏమి ప్రభు చేస్తాడు? రోగి అయినప్పుడు వచ్చింది, ఆయన చేయి పెట్టింటే, ముట్టింటే బాగాడు. అయితే చనిపోయినాడు, 4 రోజులు అయిపోయింది. ఇదేంటబ్బా, మాంసం కూడా ఆ ఎముకలను విడిగి, అంటే ఎముకల నుంచి విడిగిపోయి అది దుర్వాసన పడుతూ ఉంటుంది కదా, మరి ఏం చేస్తారని అనేకులు వెళ్ళినారు. ఆ సమాధి దగ్గరకు వెళ్ళిన తర్వాత
ఏం చేస్తాడు ఒకరికొకరు గుసగుసలాడుతూ మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తూ ఉన్నాడు, ఆ రాయిని తీసివేయండి. ఆ రాయిని చెప్పినప్పుడు దొరికించమని తీసివేయమన్నప్పుడు దాన్ని ఎప్పుడైతే తీసివేసినారా అంటే అవిశ్వాసాలు ఎప్పుడైతే తొలగించుకున్నారో యేసు ప్రభు మాట్లాడుతున్నారు, లాజరు బయటికి రా. జీవంతో ఉన్నాడా? ఆ రోజే చనిపోయినాడా? లేదు. 4 రోజులు గడిచి 5వ రోజు. కానీ ఎప్పుడైతే లాజరుతో మాట్లాడాడు, మరణము నువ్వు చేయించినటువంటి జయవీరుడు జయశాలి అయినది యేసు ప్రభు, మృత్యుంజయుడు యేసు ప్రభు, పునరుత్థానమైన యేసయ్య ఎప్పుడైతే మాట్లాడినాడో లాజరు పేద వస్త్రములతో చుట్టబడి లాజరు, పేద వస్త్రములతో కట్టబడి లాజరు, అదే విధంగా లాజరు బయటికి రాన్న వెంటనే కట్టబడి చుట్టబడి లాజరు అదే విధంగా బయటికి రావడం జరిగింది. అదే పునరుత్థాన మహిమ. ఒక్క మాటతో లాజరును, ఒక్క మాటతో తరివేశావు, ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరచావు, ఒక్క మాటతో దయ్యములను తరివేశావు, ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు, ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు. నీ మాటతో మహిమలు చెల్లినయా, నీ మాటతో నీవు మాట పలికిన మహిమలు జరుగునయా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ఇంకొకరు కూడా ఉన్నారు, చనిపోయినటువంటి వారిని యేసయ్య లేకున్నటువంటి వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. ఎవరు? మీరు చెప్పండి. వెరీ గుడ్, చెప్పండి కొట్టండి. సూపర్ సూపర్. బైబిల్ చదువుతున్నారు ఖచ్చితంగా కదా. విధవరాలి కుమారుడు పాడి మీద పెట్టుకొని సమాధి చేయడానికి ఊరు వెలుపటికి వెళ్తూ ఏడుస్తూ వెళ్తూ నా ప్రభువు ఊరి బయట నుంచి ఊర్లోనికి వస్తూ ఆ తల్లి విధవరాలు ఉన్నది, ఒక్క కొడుకు. ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? ఇంకా వెనుక లేదు, ముందు ఎవరు లేరు. అప్పుడు యేసు ప్రభు వారిని ఆపి ఆ పాడిని పుట్టి ఆ వాణిని లేపి ఎవరికి అప్పగిస్తున్నాడు? తన తల్లికి అప్పగిస్తూ ఉన్నాడు. అంటే ఆయన మరణమును జయించినాడు, సమాధిని జయించినాడు. కాబట్టి చనిపోయినటువంటి వారిని సైతము లేపగలిగినటువంటి పునరుత్థాన శక్తి నా ప్రభువుకు ఉంది. ఆ పునరుత్థానమైన యేసయ్య ఎవరిలో ఉన్నాడు? చెప్పండి. నాలో. పక్కన చెప్పండి, నీలో యేసయ్య ఉన్నాడు. ఆయన పునరుత్థానమైన యేసు ఈ రోజు మీ మైండ్ లో ఫిగర్ అయిపోవాలి, ప్రింట్ అయిపోవాలి. మనం ఆరాధించే యేసు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎలాంటి వాడు? పునరుత్థానుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పునరుత్థానమైన యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, ఈ రోజు కూడా అనేకులు మన మధ్యలో రాజన్న ఉన్నాడు.
రాజన్న పరిస్థితి కూడా అయ్యింది పోయింది. ఈ పళ్ళన్నీ కూడా ఏ విధంగా ఉంటాయమ్మా? ఈ పళ్ళన్నీ కూడా ఆకుపసరైపోయి నోరంతా గట్టిగా అయిపోయింది. శాంతమ్మ ఏడుస్తా ఉంది. ఆ రోజు రాత్రంతా పోరాటమే మాకు. పళ్ళన్నీ గట్టిగా అయిపోయిన తర్వాత ఆయన చిన్నగా పక్కట్లు అన్నాడు. అంటే అర్థం ఏమి? మన మధ్యలో రత్నమ్మక్క ఉంది. ఆమె కూడా పాత చర్చిలో ఉన్నప్పుడు సువర్ణ కుదుర్పులో ఉంది. ఆ సహోదరి కూడా ప్రైస్తలాడు రాగానే పళ్ళన్నీ గ్రీన్ అయిపోయి నీళ్ళు వేస్తే మూసేసినాడు, కిందకి తల వచ్చేసినాడు. ఆ సమయంలో మేము ఒక మాట మాట్లాడినాం. మరణము పైన జీవము పైన మనకి ఏముంది? ఏముంది? అధికారం ఉంది. మరణము తప్పించుట యెహోవా వశమే. సైతానా, మరణమా, నీకు సోదరుడు రాజన్న పైన అధికారం లేదు, వెళ్ళిపో అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కాసేపుకి ఆయన చిన్నగా కోలుకొని చిన్నగా కళ్ళు తెరవడం ప్రారంభించి ఉన్నాడు. ఈ రోజుకి కూడా సజీవుడుగా మన మధ్యలో ఉన్నాడు. సజీవుడుగా రత్నమ్మక్క, మహేష్ వాళ్ళ తల్లి గారు ఉంటూ ఉన్నారు. ఈ రోజు బిడ యవన బిడగా నాగుపాము దయ్యం పట్టి నాగదేవతని చాలా వినిపించి ఇంత సందుంది, ఆ సందులోనే తిరిగి మెలకులు తిరిగిపోతుంది. మా బాలరాజు అప్పుడు మొదటిసారి కొత్తగా రావడం, అంత పెద్ద అమ్మాయి ఇంత సందులో తిరగడం ఏమి? నాగుపాము ఏ విధంగా గాలి లోపల పీల్చుకొని తిరుగుతుందో అప్పుడు తిరుగుతుంది. కంబాల మధ్యలో ఆ రోజు పాస్ చేయలేదు. ఏమి చేయాలో నాకైతే తోచడం లేదు. కానీ శత్రు బలం అంతటి మీద నా ప్రభువు అధికారం ఇచ్చినాడు. పాములను తేగలు మేము త్రొక్కుతాము, సింహాలను పొలము మేము అడగ త్రొక్కుతామని ప్రార్థన చేసి యేసు నామములో పాముల మీద, తేగల మీద, సర్పముల మీద నా ప్రభు మాకు అధికారం ఇచ్చిన్నాడు. ఈ పిడను వదిలిపెట్టి తొలగిపోయిన వెంటనే అమ్మాయి పడిపోవడం జరిగింది. వాళ్ళ అమ్మలు అనుకున్నారు ఏమో అయిపోయింది అని. గిచ్చుతా ఉన్నారు, నీళ్ళు వేస్తా ఉన్నారు, ఏమీ కదలడం లేదు. ఆ రోజు ఆదివారం. కాసేపుగా అమ్మాయి లేచింది. అందులో వాళ్ళు వెంటనే ఇంటికి పోయినాక మళ్ళీ వచ్చి వాళ్ళు మందిరానికి ఏదో చేయాలనుకున్నారు. ఆ పని వాళ్ళు చేయడము జరిగింది. హల్లెలూయా. మన ప్రభు ఎవరంటే పునరుత్థానుడు. ఆయన మరణం నుండి జీవంలోకి నడిపించేటువంటి అధికారము, శాసించే అధికారం ఉంది. అదే అధికారము నా ప్రభు సంఘానికి అంతటికి అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 10:18 ఏమని సెలవిస్తుంది? దానిపై ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద మీకు అనగా మనకు నా ప్రభువు అధికారమును అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. మనకు నా ప్రభు ఏమి ఇచ్చినాడు అంటే అధికారం. నువ్వేది మాట్లాడతావు, ఏది శాసిస్తావు, ఏది ఆజ్ఞాపిస్తావు, ఆ ప్రకారంగా జరగడానికి దేవుని యొక్క మాట నీ నోటిలో ఉంటూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సింహములాదు త్రాచు పాములను త్రొక్కి నడిచెదను. పడమా? సింహములాదు త్రాచు పాములను త్రొక్కి నడిచెదను. సతానులోని శక్తిని జయించే అధికారం నాకుంది. సతానులోని శక్తిని జయించే అధికారం నాకు
దేనిపైన అధికారం ఉంది? ఆయన మరణంను జయించి ఉన్నాడు కాబట్టి మరణంను జయించినటువంటి జయవీరుడు జయశాలి పునరుత్థానుడైన యేసు నీకు నాకు కూడా దేని మీద అధికారం ఇచ్చినాడు? దేనిపైన? అందుకోసం మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినా మనము భయపడనవసరము. మరణము తప్పించుట యెహోవా వశం. ఆయన ఎందుకొరకై ఆయన కల్వరి శిలువలో మరణించినాడంటే మనము జీవించాలి, మనము నిత్య జీవమునకు వారసులు కావాలని. పాపమేననే ఆయన పాపముగా చేయబడ్డాడు. జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభు ఆయన కల్వరి శిలువలో మరణించి ఆయన మనకు జీవం ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. రెండవ ఆశీర్వాదాన్ని మనం చూసుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవుడి వాక్యం యేసుక్రీస్తు ప్రభు మృతి పొందినాడు, తర్వాత ఏం చేసినాడు? తిరిగి లేచాడని మనం ఏం చేయాలి? నమ్మాలి. అందుకే ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, అనేకమైన శ్రమలు అనుభవించినాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో ఆయన రక్తము కార్చినాడు, సమాధి చేయబడ్డాడు, మృతి చెందాడు, పాతి పెట్టబడ్డాడు. ఆయన సమాధిని గెలిచి లేచినాడు. ఈ మాటలు ఏమి చేయాలి? ఏమి చేయాలి? నమ్మాలి. లేఖనాల ప్రకారంగా ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారంగా ఆయన తిరిగి లేచినాడని మనము నమ్మినట్లయితే ప్రియులారా, నీకు నాకు ఏమి ఉంది అంటే ఇక్కడ చూస్తున్నాము, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రియులారా, ఆయన మృతులైనటువంటి వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవమైనటువంటి మనము లేపబడి మేఘముల మీద కొనిపోబడి పెట్టి వారిగా ఉంటూ ఉన్నాం. నిద్రపోయే వారందరూ హల్లెలూయా చెప్పండి. నిద్రపోలమ్మా ప్రైజ్ కదా. మళ్ళీ పేరు చెప్తామని ఫీల్ కావద్దండి. ఇంకా ఎవరైనా నిద్రపోయే ఉంటే అలర్ట్ అవుతారు. ప్రైజ్ కదా. ఇది నిద్రపోయే సమయం కాదు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు సంఘానికి ఎట్టి ఫలము, సంఘానికి ఎట్టి ఆధిక్యత, సంఘానికి ఎట్టి అధికారము నాకు నీకు ఇచ్చినని మనం తెలుసుకుంటాము. ఎలాంటి కష్టమే రాని, బాధే రాని, రోగమే రాని, మరణమే రాని భయపడము. నా నోటిలో జీవం ఉంది, నేను పలికితే అద్భుతమే, నేను శాసిస్తే అద్భుతమే, నేను తాకితే, నేను వెళ్తే, నేను నడిస్తే, నా నీడ పడితే, అలాంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, యేసు మృతి పొంది తిరిగి లేచాడని నమ్మాలి. ఏమని నమ్మాలి? తిరిగి లేచాడని నమ్మితే నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడు అంటే వెంట పెట్టుకొని వస్తాడు. మృతి పొందినటువంటి వాడిని ఆయన ఏమి చేస్తాడు అంటే లేపేటువంటి వాడుగా ఆయన లేచినాడు. మనల్ని కూడా ఏం చేస్తాడు? లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్. మధ్య ఆకాశానికి వచ్చి ఆయన కడపూర మ్రోగించగానే మృతులైనటువంటి వారందరూ కూడా ఏం చేస్తారు? మనం చనిపోయితే లేపబడతాము, సజీవ
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే మరణం మనిషి ఒక్కసారే మృతి పొందేది. ఆ తర్వాత ఏమి ఉన్నది అంటే కుక్కో నక్కో మనము పుట్టము, మృతుల పునరుత్థానమందు లేపబడతాము. న్యాయ పీఠము ఎదుట తీర్పు ఉంటుంది. ఆ తీర్పు ప్రకారంగా మన స్థానాలు నిర్దేశించబడేటివిగా నిర్ణయించబడేటివిగా ఉంటూ ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుబట్టి పిల్లారా, వృత్తి పొందినటువంటి వారిని వెంట పెట్టుకొని వస్తాడు. వృత్తి పొందినటువంటి వారికి కానీ మనకు కానీ ఏమి ఉన్నది అంటే, రెండవ ఆశీర్వాదము ఏమి ఉన్నదంటే, మొట్టమొదటి మరణం పైన ఏముంది, రెండవదిగా వచ్చేసి మనము బ్రతికి ఉన్నా, మనము కొన్ని రోజులకు చనిపోయినా, మన పితృలు ప్రభుని నమ్ముకొని చనిపోయినా, మన అందరికీ ఒకటి ఉన్నది. ఏముందంటే ఒక నిరీక్షణ ఉంది. అందుకంటే ఆ మాటలు చెప్పుకొని మనం ఏం చేస్తామంటే, ఒకరినొకరు అమ్మ ఏడవద్దు, ఖచ్చితంగా మనం చూస్తాం కదా. మనము ప్రవీణ్ అన్న చనిపోయే విషయం మనందరికీ తెలుసు కదా. కొన్ని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. శత్రువు ఏం చేస్తున్నాడంట, చంకలు గుర్తుకుంటున్నాడంట. అది కాని వారేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంట, నవ్వుతూ ఉన్నారంట. అయితే పరలోకం ఏం చేస్తా ఉందంట, చప్పట్లు ఆహ్వానిస్తూ ఉన్నది అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. అంటే మనకి ఏమిటి అంటే, ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనకుంది. నేను చనిపోయినా, మా వారు చనిపోయినారు, తాత్కాలికంగా ఈ ఎడబాటును బట్టి దుఃఖము బాధ ఉంటుంది. కానీ మనకు ధైర్యం ఏమంటే, నేను చూస్తాను, నేను కలుస్తాను. ఈ లోకంలో అశాశ్వతమే, కానీ అక్కడ సదాకాలము తరతరాలు యుగయుగాలు నా ప్రభుత్వం మేము సంతోషంగా ఉంటామన్నటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ. రెండవ ఆశీర్వాదం ఏమి అమ్మా, ఆయన మృతి చెంది లేపబడ్డాడని నమ్మినటువంటి మనకు కూడా, మనము చనిపోయినా ఏం చేయబడతామని నిరీక్షణ, ధైర్యము, లేపబడతాము అని. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూసుకున్నాము, రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. మూడవ ఆశీర్వాదం, అమ్మా ఒక్క నిమిషం అక్కడ పెట్టి నేనే చదువుతాను. 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై, మనము దేనిగా తీర్చబడడానికి చేయడానికి ఆయన ఏమిగా చేయబడ్డాడు, మృతుడుగా చనిపోయి సమాధి చేయబడిన యేసుక్రీస్తు ప్రభువు మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన ఏం చేయబడ్డాడు. అందుకోసమే యేసు ప్రభు కొరకు నీతిమంతులుగా చేయబడాలి అంటే హోమాలు, యాగాలు, బలులు, అర్పణలు చేయవలసిన అవసరం ఏమీ లేదు. మనం ఏం చేయాలి, మనము యేసు ప్రభుని మనం నమ్మినట్లయితే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నమ్మినట్లయితే నువ్వు దేవుని నీతిగా చేయబడతావు, నీతికి దానముగా ఇవ్వబడుతుంది. హల్లెలూయా కదా. యేసు ప్రభుని నమ్మాలి. ఆయన దేవుని కుమారుడైంది, మనుష్యుడిగా వచ్చాడు. నా పాపము నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో రక్తం కార్చాడు, సమాధి చేయబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు. తిరిగి ఆయన 3వ రోజున సమాధిని, మరణమును, సాతాను, శత్రువుని జయించి తిరిగి లేచినాడు, లేపబడ్డాడు అని నువ్వు హృదయపూర్వకంగా నీవు విశ్వసించినట్లయితే నువ్వు ఏమి చేయబడతావు, మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు అని నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఏమిగా చేయబడతావు. 3వ ఆశీర్వాదం ఏమి, నీతిమంతులుగా చేయబడతాం. ఒకటి ఏమంటే, మరణం పైన మనకు అధికారము, విజయం ఉన్నది. 2 నిరీక్షణ. యేసు ప్రభు మృతి చెంది తిరిగి లేపబడ్డాడు. నేను కూడా చనిపోయినా లేపబడతాను. సజీవురాలుగా ఉంటే మేఘాల మీద. ఓకే. 3వది
మనం ఏం చేయబడ్డాము? ఆయన పునరుద్ధానం ద్వారా మనం ఏం చేయబడ్డాము? ఏమి చేయబడ్డాము కదా. ఇదే రోమా 10వ అధ్యాయానికి వద్దామా? వచ్చినమ్మా. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు వెరీ గుడ్ చెప్పండి అందరూ. మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. హల్లెలూయా. నువ్వు ఏమేమి చేయవలసిన అవసరం లేదు. నువ్వేం చేయాలంట? ఏం చేయాలంట? విశ్వసించాలి. నువ్వేం చేయబడతావు అంటే నీవు రక్షింపబడేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నావు. ఆయన మృతులలో నుండి లేపబడ్డాడు అని విశ్వసించినట్లయితే నీకు రక్షణ కలుగుతుంది. నీవు నీతిమంతురాలుగా, 3వ ఆశీర్వాదం ఏంటి? పునరుత్థానం ద్వారా నీతిమంతురాలుగా రక్షింపబడతావు. 4వది 1 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. మన ప్రభువును యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లుగా, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైన స్వాస్థ్యము మనకు కలుగున్నట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసే. మరి తల్లితో పెళ్లి వస్తామా? మరలా జన్మించడం అంటే ఏమి అక్క? అమ్మ, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటాము పిల్లరా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుతూ ఉంది కదా. ఇంతవరకు నిరీక్షణ గురించి చెప్పినాను. ఇప్పుడు ప్రభు చెప్పేది ఏమంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనైనటువంటి స్వాస్థ్యము మనకు దేవుడు తన విశేషమైన కనికరము చొప్పున మనకు దయచేసేటువంటి వాడుగా. బంగారు వీధుల్లో నడవాలంటే ఏం చేయాలి? ఎగ్జిబిషన్ పోవాలంటేనే ఏం చేయాలమ్మా? పెండూరులో ఏంటమ్మా? వాటర్ ఫాల్స్ అని ఏంటది? వండర్లాండ్ వెళ్ళాలంటే ఇంతకుముందు 500 టికెట్ ఉంది, ఇప్పుడు చాలా పెరిగిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. ప్రజానికి అయితే పరలోకములో ఆ గొప్ప వైభవంలో, బంగారు వీధుల్లో విలువైనటువంటి స్వాస్థ్యము, అమరత్వంలో, అక్షయమైనది, వాడబారినది, మహిమల ఆ రాజ్యంలో ప్రవేశించిన మనమేమి ఇస్తా ఉన్నాము? ఆయనే మనకు టికెట్ ఇస్తూ ఉన్నారు, రక్షణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి పిల్లల జీవముతో కూడిన నిరీక్షణ ప్రభు మనకు అనుగ్రహించి నిర్మలమైనది, ప్రశస్తమైనది, శ్రేష్టమైనది, ఈవిగా, దానముగా, బహుమానముగా దేవుడు ఆ పరలోక స్వాస్థ్యాన్ని నీకు, నాకు, మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? తండ్రి యొక్క కుడి పార్శ్వన ఉన్నాడు. మనము కూడా, నేను కూడా ప్రభుని నమ్మినాను, ఆయన మృతి చెంది తిరిగి లేపబడ్డాడని విశ్వసించినప్పుడు నాకు రక్షణ కలిగింది. రక్షణ కలిగితే మనము కూడా ఆ రాజ్యంలో నాకు స్థానం ఉంది అని నువ్వు నమ్ముతున్నారని ఖచ్చితంగా మనకు స్థానము నిర్దేశించబడింది, నిర్ణయించబడినది. హల్లెలూయా. 5వదిగా మనం చూస్తున్నాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసినటువంటి ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన
చిత్త ప్రకారంగా మర్మమును తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగున్నట్లు ఆ కృపను ఆయన యందు విస్తరింప మన ఎడల ఏం చేశారంట? విస్తరింప. 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీతి వలన ఆయన రక్తము వలన మనకు విమోచనమును మన అపరాధములకు క్షమాపణ కలిగినది. కాలము సంపూర్ణమైన జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును కూర్చొని మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచన కలుగున్నట్లు విస్తరింపజేసి ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్తానుసారముగా తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనను ముందుగా నిర్ణయించి ఆయన యందు ఎవరిలో ఎవరిని మనందరినీ ప్రభువు ఏం చేశాడంట? స్వాస్థ్యముగా దేవుని రాజ్యముగా ప్రభు మనలను ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్తమును జరిగించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి పిల్లలు ఇక్కడ మనం చూస్తుంటాం. అంటే మనకు సంపూర్ణంగా విమోచించబడినటువంటి విమోచన క్షణం. అందుకోసమే పౌలు భక్తులు చెప్తున్నాడు, నా విమోచకుడు, నా విమోచకుడు, చెప్పండి, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. అంటే సజీవుడుగా ఆయన మన మధ్యలో సంచరించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే మనము ఒక ధైర్యంతో, ఒక విశ్వాసంతో, ఒక విజయంతో మనము బ్రతుకుతూ ఉన్నాము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, 6వదిగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోకి ఎలాగో లేపబడెనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, క్రీస్తు మృతులలో నుండి ఏనాడు లేపబడ్డారో మనము కూడా బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నామో, బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తిని ఏం చేస్తామా? నీళ్ళలో ముంచి లేపుతారు. అంటే ఎప్పుడైతే నీళ్ళలో మనల్ని ముంచుతామో మనము పాపము విషయమై చనిపోయినాము, తిరిగి మనం లేపుతారో మనము క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకోసమే భక్తులు చెప్తూ ఉన్నారు, జీవించు వాడను నేను కాదు. నాయన ఎవరు జీవిస్తున్నారు? మనలో ఎవరు జీవిస్తూ ఉన్నారు? జీవించేది పుష్పమే. బట్ పుష్పాలో ఎవరున్నారు? ఎవరి మూలంగా జీవిస్తుంది? ఎవరి మూలంగా గాలి పీల్చుతుంది? ఎవరి మూలంగా గాలి వదులుతుంది? ఎవరి మూలంగా బ్రతికి ఉంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా మనం చూస్తున్నాము పిల్లల, మనము అందరికీ అగపడుతూ యేసు క్రీస్తు ప్రభువు అందరూ చూస్తూ ఉండగా యేసు ప్రభువు పరలోకానికి ఆరోహణం అవుతూ ఏమని చెప్తూ ఉన్నారు? నేను ఏ విధంగా వెళ్తూ ఉన్నానో తిరిగి అదే విధంగా నేను రాబోతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే మట్టి అయిపోతుంది, కుక్క అయిపోతుంది, నక్క అయిపోతుంది, ఏమీ కాదు. మనం 2 స్థలాలు ఉన్నాయి. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు పరదేశకు వెళ్తారు. యేసు ప్రభుని సురక్షితంగా అంగీకరించకుండా, ఆయన రక్తంతో తమ జీవితంలో కడగబడకుండా, యేసు పునరుత్థానాన్ని విశ్వసించకుండా, నా పాపం నిమిత్తం ఆయన వచ్చినాడు,
మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని విశ్వసించినటువంటి వారు మృతుల పునరుత్థాన దినమందు లేపబడేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఆయన చెప్పే చివరిగా ప్రభువు ఏమని చెప్తుందంటే, యోహాను సువార్త మనం చూసుకున్నట్లయితే, నేనే పునరుత్థానమును జీవమునే ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికి, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ. ఇప్పుడు మనం విశ్వాసం ఉంచినాము, చనిపోవా? శారీర రీత్యా మనం ఇక్కడ చనిపోయినా మనము జీవముతో కూడా క్రీస్తుతో మనం బ్రతికే ఉంటాం ఆ లోకంలో, పరదేశంలో. ప్రైజ్ ది లార్డ్. అందును బట్టి ప్రియులారా, ఈరోజు పునరుత్థానుడు యేసు క్రీస్తు ప్రభు మనకు మరణం మీద ఏమి ఇచ్చిన్నాడు? మరణం మీద ఏమి ఇచ్చినాడు? జయమును అధికారాన్ని అనుగ్రహించున్నాడు. ఆయన మృతి పొంది లేపబడ్డాడు. మనకు కూడా ఏమి అనుగ్రహించబడి, నేను చనిపోయినా తిరిగి చనిపోయిన మృతులు, ఈ మాటల చేత మనకు ఒక గొప్ప ఆదరణ కలుగుతుంది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువు ఆయన చనిపోయి పాత పెట్టబడ్డాడని ఎవరైతే తమ హృదయాన్ని విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారికి ఏం కలుగుతుంది? రక్షణ అనేది కలుగుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభుని వారు రక్షణగా స్వీకరిస్తారో ఆయన కృప ద్వారా మనం నీతిమంతులుగా చేయబడతాము. హల్లెలూయా. ఈ నిరీక్షణ దేనితో కూడిందంటే జీవముతో కూడిన నిరీక్షణ. ఎవరైతే నిరీక్షిస్తారో వారికి నిర్మలమైనది, అక్షరమైనది, వాడబారని ఆ యొక్క స్వాస్థ్యానికి వారసుగా చేయబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకోసం మనం జీవించేది ఎవరు కాదు? మనము కాదు. మనలో ఎవరు జీవిస్తూ ఉన్నారు? యేసు ప్రభువే జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనందరము కూడా ఒక్కసారి తలలు వచ్చి మోకరిద్దాం. ఇంకా యేసు క్రీస్తు ప్రభుని సురక్షితంగా అంగీకరించినటువంటి వారు, ఇంకా యేసు క్రీస్తు ప్రభు నా కోసమే ఈ లోకానికి వచ్చినాడు, నా కోసమే ఆయన కల్వరి శిలువలో రక్తము కార్చినాడు అని విశ్వసించని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనం పవిత్రులుగా చేయమని వాక్యము సెలవిస్తూ ఉంది. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఇంకా ఎవరైనా రక్షణ, నాకు యేసు ప్రభుని నా హృదయంలో చేర్చుకోవాలని ఆశపడినట్లయితే, పునరుత్థానుడైన యేసయ్య నాకు కావాలని ఇష్టపడినట్లయితే, మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మన నోటితో ఒప్పుకొని హృదయం అంతా విశ్వసిస్తే నువ్వు రక్షణ పొందుతావు, నువ్వు నీతిమంతురాలుగా చేయబడతావు. ఆయన జాబితాలో నీ పేరు లిఖించబడుతుంది జీవ గ్రంథంలో. అక్షయమైనది, వాడబారని స్వాస్థ్యంలో నీ వారసురాలుగా చేయబడతావు. రక్షణ పొందని వారు యేసయ్య నాకు కావాలి, ఆయనను నేను నా హృదయంలో చేర్చుకోవాలి అనుకున్నటువంటి వారు నేను చెప్పే ప్రార్థన మీరు నాతో కూడా చెప్పండి. యేసయ్య, నేను ఘోర పాపిని, నా పాపములు నీ రక్తములో కడిగి నన్ను శుద్ధించి, నేను తెలుసుకున్నాను నీవు నా కోసమే మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చావు. నాకు పడవలసిన బట్టి శిక్ష యావత్తు నీవు కల్వరి శిలువలో నీ పైన మోసుకొని ప్రభువా నా కొరకు రక్తాన్ని చిందించావు, ప్రాణం పెట్టావు, సమాధి చేయబడ్డావు, సజీవుగా లేపబడ్డాను అని నేను విశ్వసిస్తూ ఉన్నాను, నమ్ముతూ ఉన్నాను. దేవా, నన్ను నీ బిడ్డగా చేయనైనా నా పేరు నీ జీవ గ్రంథంలో రాయుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా మోకరిద్దాం.